సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట, నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపాల్లో ఎవరున్నారు? రోగులు, గ్రుడ్డివారు, కుంటివారు, ఊచకాలు చేతులు గలవారు గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది ఉన్నారంట? గుంపులు. మీరు గుంటూరుకి రండి, వచ్చే ఉంటారు కదా చాలాసార్లు. సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఉంటాయి కొత్తపేటలో. ఎన్ని వరుసగా లైన్ అంతా హాస్పిటల్సే ఉంటాయి. తెల్లారింది మొదలుకొని జనం ఉంటారు అక్కడ. ఉదయాన్నే షుగర్ చూపించుకోవటానికి, ఉదయాన్నే ఫాస్టింగ్లో ఇవ్వటానికి, బ్లడ్ ఇవ్వడానికి ఉంటారు. రకరకాల మైండ్ బ్రెయిన్ ప్రాబ్లము, పెరాలసిస్, స్ట్రోక్లు వచ్చిన వాళ్ళు, హార్ట్ ప్రాబ్లమ్స్ వాళ్ళు, అబ్బో కిడ్నీ ప్రాబ్లం అండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి, రకరకాల సమస్యలతోటి ఆ హాస్పిటల్స్ నిండా జనమే ఉంటారు. ఇక్కడ కూడా అదే పరిస్థితి. నాతో పాటు చెప్పండి, గుంపులు గుంపులుగా పడి ఉండిరి. ఇంకొకసారి చెప్పండి, గుంపులు గుంపులుగా. అదే మందిరానికి రమ్మనండి, గుంపులు గుంపులుగా. అదే చర్చికి రమ్మనండి, గుంపులు గుంపులుగా. డాక్టరు 7 గంటలకి, ఉదయాన్నే 7 గంటలకి వస్తే నేను చూస్తా అన్నాడు అనుకోండి, ఎట్లుంటుంది పరిస్థితి? అసలు రాత్రి పడుకుంటారా అని 4 గంటలకే అలారం పెట్టి 2-3 సార్లు అలారం ఆపి చక్కగా రెడీ అయ్యి 5 గంటలకల్లా డాక్టర్ గారు ఎప్పుడు వస్తారా అని ఎదురు చూస్తాం. ఎందుకు? శరీరానికి స్వస్థత కావాలి, ఆరోగ్యం బాగు చేసుకోవాలంటే ఆయన చూడాలి. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నాతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఒక అద్భుతమైన మాట మీతో చెప్తాను చూడండి. ఆయా సమయాలకి దేవదూత వెళ్తుంది అక్కడికి. కానీ ఒక అద్భుతమేంటో తెలుసా? ఈ సందర్భంలో దేవదూతల కంటే మిక్కిలి హెచ్చైన వాడు యేసుక్రీస్తు ప్రభువే అక్కడికి వచ్చాడు. అద్భుతంగా ఉంది కదండి. ఎప్పుడైనా గమనించారా? అసలు దేవదూత వస్తేనే ఎదురు చూస్తున్నారు, కళ్ళు కాయలు కాసేటట్టు. అసలు రాత్రి పగలు పడుకుంటున్నారో లేదో తెలియదు. ఈసారి నేను దూకాలి, ఈసారి నేను దూకాలి, ఈసారి నేను బాగా ఇంటికి వెళ్ళాలి అనుకొని ఎదురు చూస్తున్నారు రాత్రి పగళ్ళు. ఒక వ్యక్తి విషయంలో అద్భుతం ఏంటో తెలుసా? సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే వచ్చేసాడు. అర్థమైందా మీకు? మన పితరులైన ఇశ్రాయేలీలు పాపం చేస్తూ, దూడం చేసుకొని పాపం చేస్తూ ఉంటే దేవునికి బాగా కోపం వచ్చింది. ఒక 40 దినాలు మోషే కొండపైకి వెళ్ళాడు. యెహోషువ మోషే కొండపైకి వెళ్తే ఈలోపు కొండ కింద ఉన్న వాళ్ళు, ఈ మోషే ఏమయ్యాడో మాకు తెలీదు, మాకు దూడం చేసేసేయి, మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి తీసుకొచ్చిన దేవుడు ఇదే అని చెప్పి దానికి మొక్కుతామని చెప్పి బంగారం అంతా తీసి దూడం చేసేసి దాని ఎదుట డాన్స్ చేస్తున్నారు. డాన్స్, నాట్యం ఆడుతుంటే దేవుని కోపం వచ్చి మోషేతో చెప్పాడు, మోసెస్ త్వరగా కిందకి వెళ్ళు అని చెప్పినప్పుడు మోషే కిందకు వస్తే చాలా భయంకరమైన పాపం జరుగుతూ ఉంటే నిర్గమకాండం 33వ అధ్యాయంలో ఒకసారి చూస్తే దేవుడు ఎంత కోపడ్డాడంటే, ఇక నేను మీతో కూడా రాను అనేసాడు. చూడండి, నిర్గమకాండం 33వ అధ్యాయం 1వ వచనంలో, మరియు యెహోవా మోషేతో ఇట్లా, నీవు ఐగుప్తు దేశం నుండి తోడుకొని వచ్చిన ప్రజలను బయలుదేరి నేను అబ్రహాముతోను, ఇస్సాకుతోను, యాకోబుతోను ప్రమాణం చేసి నీ సంతానమునకు నిశ్చితమని చెప్పిన పాలు తెల్ల ప్రవహించే దేశమునకు లేచిపోండి. చూసారు, అంత రెక్లెస్గా చెప్తున్నాడు దేవుడు, కేర్లెస్గా. లేచిపోండి, వెళ్ళిపోండి. తర్వాత అంటాడు, నేను నీకు ముందుగా దూతను పంపి కనానీలను, అమోరీలను, హిత్తీలను, పెరిజీలను, హివ్వీలను, యెబూసీలను వెళ్ళగొట్టేది. నాతో పాటు చెప్పండి, నేను నీకు, పెద్దగా చెప్పండి, నేను నీకు ముందుగా దూతను పంపి. దేవుడు మనసు మార్చేసుకున్నాడు. నేను రాను. దేవుడు ఏమంటున్నాడు? ఐఎమ్ నాట్ కమింగ్ ఎట్ ఆల్. అయిపోయింది, ఇంకా నేను రాను. ఎవరిని పంపిస్తాడంట? దూతను పంపిస్తాడంట. చదవండి, కింద ఆ మాట రాస్తాడు చూడండి. మీరు లోబడనొల్లని ప్రజలు, 3వ వచనంలో, మీరు లోబడనొల్లని ప్రజలు కనుక నేను మీతో కూడా వస్తే ఏమైతే తెలుసా, త్రోవలో మిమ్మల్ని సంహరించదనేమో. అర్థమవుతుందా మీకు? బిహాఫ్ ఆఫ్ గాడ్ దేవుడు అటు రాడంట. ఇంకా ఆయనే ఐగుప్తులో నుంచి అద్భుతాలు చేసి తీసుకువచ్చి ఆయనే ఇంత దూరం తీసుకొచ్చిన దేవుడు ఇప్పుడు హీ హ్యాడ్ చేంజ్ హిజ్ మైండ్. ఆయన మనసు మార్చుకొని అంటున్నాడు, నా వైపు చూడండి, నేను మీతో పాటుగా రాను.
వెక్స్ అయిపోయాను. మీ ప్రవర్తన చూశాను, మీ క్రియలు చూశాను, మీ పనులు చూశాను. నేను ఏమాత్రం మీతో కూడా రాను. నేను రాను. వస్తే ఏమంటాడో తెలుసా అండి? చూడండి, వస్తే ఏమంటాడు 5వ వచనంలో? త్రోవలో 3వ వచనంలో, త్రోవలో మిమ్మల్ని ఏం చేస్తాను? నేను సంహరించేదనేమో. నేను మీతో పాటు వస్తే నాకు వచ్చే కోపానికి మిమ్మల్ని ఏం చేస్తాను? చంపేస్తాను. కాబట్టి ఆల్టర్నేటివ్గా నేను ఏం చేస్తానంటే, నేను రాను, మరి ఏం చేస్తాడంట? దూతను పంపిస్తాడంట. అప్పుడు మోషే ఏమన్నాడు తెలుసా? అయ్యా, మాకు దూత, నువ్వు వస్తేనేమేమో. చదవండి ఈ మాట, 33వ అధ్యాయము 16వ వచనం చూడండి. 15లో అంటాడు మోషే, నీ సన్నిధి రాని ఎడల ఎక్కడి నుండి మమ్మల్ని తోడుకొని నా ఎడలను, నీ ప్రజల ఎడలను నీ కటాక్షం కలిదని దేని వల్ల తెలియబడును? నీవు మాతో వచ్చుట వల్లనే కదా అన్నప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, సరే, నా సన్నిధి నీకు తోడుగా వచ్చునని చెప్తాడు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు చెప్తాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అంటాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేశానో చెప్పనా? అక్కడ బేతస్తా కోనేటి దగ్గర దేవుని దూత ఆయా సమయాలకు వచ్చి కదిలించడం ఒక ఎత్తు అయితే, ఈ రోజు ఏం జరిగిందో తెలుసా అండి? 38 ఏళ్ల నుండి ఒకడక్కడ పడున్నాడు, దయనీయమైన పరిస్థితిలో పడున్నాడు. వాడి పేరు బైబిల్లో లేదు, వాడికున్న వ్యాధి బైబిల్లో లేదు, వాడి కుటుంబం ఎవరో బైబిల్లో లేదు, ఏమి లేదు. ఒక వ్యక్తి పడున్నాడు, దిక్కు లేని వాడిగా పడున్నాడు. ఆ వ్యక్తి కోసము ఏం జరిగింది? ఒక అద్భుతం జరిగింది తెలుసా అండి? దేవుడే, యేసుక్రీస్తు ప్రభువే స్వయంగా వచ్చాడు. ఎంత సంతోషం కదండి! సంతోషంగా ఉన్నారా? ఒకసారి సంతోషంగా ఉన్నారా? ఎందుకు చప్పట్లు అంటే ఒకసారి కొట్టండి, ఒక్కసారి చప్పట్లు కొట్టండి. యేసయ్యకి, ఎవరికి? మనుషులకు కాదు, యేసయ్యకి. ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట, ఈ రాత్రి ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణునిగా మన మధ్య నివసించాడు కదా. ఈ రాత్రి నీతో మాట్లాడుతుంది ఎవరో తెలుసా అండి? వాక్యమై ఉన్న దేవుడు. సంతోషంగా ఉన్నారా? మీరేదో పాస్టర్ గారు ఫీల్ అవుతారని రాలేదు. దేవుడు మిమ్మల్ని తీసుకుని వచ్చాడు ఈ రాత్రి నువ్వు స్వస్థత పొందాలని, నీ దేహంలో స్వస్థత పొందాలని, నీ ఆత్మలో నువ్వు స్వస్థత పొందాలని ప్రభు నన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు. నమ్ముతున్నారా? చూడండి, యోహాను సువార్త 5వ అధ్యాయము ఒకసారి 5వ వచనం చదవండి. అక్కడ 38 ఏండ్లు అంటే చిన్న సమయమా, ఎక్కువ సమయమా? చెప్పండి. సమయం కాదు, కాలము కదా. ఇట్స్ ఎ లాంగ్ పీరియడ్ కదా, చాలా లాంగ్ పీరియడ్. మీకు ఒక విషయం చెప్తానండి, చూడండి. 38 సంవత్సరాల నుంచి నేను చెప్పాను కదా ఇందాక మీకే, ఆయనకున్న వ్యాధి అంటూ బైబిల్లో క్యాన్సరో మరి ఏదో హార్ట్ అటాక్ ఏమి లేదు బైబిల్లో. ఆయనకి ఉన్న రోగం ఏంటో బైబిల్లో లేదు. కానీ ఒకటి మాత్రం అర్థమవుతుంది, హీ కుడ్ నాట్ మూవ్. ఆయన కదలలేడు. ఆయనకున్న రోగాన్ని బట్టి ఆయన కదలలేడు. మేబీ కాళ్ళు చచ్చుబడిపోయినాయో, లేకపోతే ఊబకాయమో, ఏమో, అతను దేహంలో కదలికలు కండరాలు పట్టేసినాయో ఏమో తెలియదు. కానీ 38 లాంగ్ ఇయర్స్ హీ వాజ్ డిసీజ్డ్. ఆయన 38 దీర్ఘకాలిక కాలము వ్యాధిగ్రస్తుడు. ఆయన కళ్ళ ఎదుటే అనేక మంది స్వస్థత పొందుతున్నారు, కానీ ఆయనకి ఏమి రావట్లేదు, స్వస్థత రావట్లేదు. నేను అనుకుంటానండి, ఇలా అనుకుంటాను, 38 సంవత్సరాలు వ్యాధి ఉన్నవాడు బతికినట్టుగా అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. చాలా మంది 10 ఏళ్ళకి చచ్చిపోతారు, 15 ఏళ్ళు బాధపడి చచ్చిపోతారు, 20 ఏళ్ళు బాధపడి చచ్చిపోతారు, 25 ఏళ్ళు బాధపడి చచ్చిపోతారు. నేను అనుకుంటాను, ఈ వ్యక్తి విషయంలో దేవుని కృపేమో. అర్థమవుతుందా మీకు? ఇంకో మాట చెప్పనా, కొంతమంది ఇక్కడ కూర్చున్న వాళ్ళల్లో కదిలిస్తే వాళ్ళు చెప్తారు, నేను ఎప్పుడో చచ్చిపోయి ఉండాలని అంటారు. అర్థమవుతుందా? అసలు పోయిన సంవత్సరమే అనే సాక్ష్యం చెప్పే వాళ్ళు ఒక 2-3 ఉంటారు కనీసం. అసలు ఆ రోజు బండి కుద్దిందండి, అప్పుడే పోవాల్సిన నేను, దేవుని కృపండి అంటారు. ఇతని విషయంలో కూడా నాకు అదే అనిపిస్తుంది. ఇన్ని సంవత్సరాలు, 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కానే కాదండి. దేవుడు ఇంకా సజీవుల లెక్కలో ఉంచాడు. ఈరోజు నిన్ను కూడా దేవుడు ఇంకా నువ్వు సజీవుల లెక్కలో ఉంచాడంటే అది కేవలము, చెప్పండి, దేవుని, గట్టిగా చెప్పండి, దేవుని. మన కళ్ళ ముందు చూసాం కదండి,
మన కళ్ళ ముందు కరోనా వచ్చి మన ఇంటి ముందు నుంచి ఎన్ని అంబులెన్స్లు వెళ్ళియండి. మీ గ్రామంలో ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ గుంటూరులో ఒక శ్మశానాల తోటలో శవాలు, ఉదయాన్నే నేను ఆఫీస్కి వెళ్తుంటే వరుసగా అంబులెన్స్లు పెట్టాను, శవాలు పెట్టుకునేవాళ్ళు. కాల్చి కాల్చి ఆ వాసనకి అక్కడ ఉన్న వాళ్ళు ఇల్లు ఖాళీ చేసేది, అంత భయంకరమైన స్మెల్. శవాలు కాల్చి కాల్చి, మీకు తెలియంది ఏముంది, కొత్త విషయం నేను చెప్పట్లేదు కదా. అంత యవ్వన బలం ఉన్న వాళ్ళండి. 30 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వాళ్ళు చనిపోతే వాళ్ళ భార్యలు విధవలయ్యారు, బిడ్డలు అనాథలు అయిపోయారు. మన కళ్ళ ముందు మనం చూసాము. నువ్వు ఇంకా సజీవుల లెక్కలో ఉన్నావంటే నీ పట్ల దేవుని కృప. చెప్పండి, నాతో పాటు చెప్పండి, నా పట్ల దేవుని కృప. చదవండి తర్వాత 5వ అధ్యాయము 6వ వచనం చూడండి. యేసు వాడు పడి ఉండుట చూచి వాడప్పటికీ బహుకాలం నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి స్వస్థపడగోరుచున్నావా అని వారిని అడుగగా, నాతో పాటు చెప్పండి, వాడు పడి ఉండుట చూచి. అందరు చెప్పట్లేదు అనుకుంటారు, కొంతమంది మ్యూట్లో ఉన్నట్టున్నారు, అన్మ్యూట్ చేయండి ఒకసారి. వాడు పడి ఉండుట చూచి. దిస్ ఈజ్ ద స్పెషల్ కేస్. ఎందుకంటే బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే అక్కడ వీడొక్కడే కాదు కదా, ఎంతమంది ఉన్నారు, లెక్కలేనంత మంది ఉన్నారు. పైన చదివాం కదా, గుంపులు గుంపులు మందలు ఉన్నారు అక్కడంతా, రకరకాల వ్యాధిగ్రస్తులు ఉన్నారు. బట్ ఇది ఒక దయనీయమైన పరిస్థితి అన్నమాట. ఒక దయనీయమైన పరిస్థితి, ఇది దయనీయమైన పరిస్థితి. ఆ సేన అనే దయ్యం పట్టిన వ్యక్తి విషయంలో కూడా నేను అదే అనుకుంటాను. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు అంత హడావుడిగా బయలుదేరాల్సిన అవసరం ఏముంది దెక్కపోలి పట్టణానికి? ఆ రాత్రి సముద్రం మీద ఏమొచ్చిందో తెలుసా అండి? పెద్ద తుఫాన్ వచ్చింది. ఆయన అన్నాడు, మనం అద్దరికి వెళ్ళిపోదామన్నాడు. ప్రభువా, ఏంటి ఈ వాతావరణంలో తుఫాన్ వస్తుందా అంటే, లేదు వెళ్ళాలి. నేను అనుకుంటాను, ఒక వ్యక్తి సంకెళ్లతో బంధించబడి రాళ్లతో తాను కొట్టుకుంటుంటా ఉంటే, తిండి లేదు, తిప్పలు లేదు, నీళ్లు లేదు, నాన్న వాళ్ళు లేరు, సమాధుల తోటలో పడి రాత్రింబగళ్ళు అదే అడ్రస్ అయిపోయింది, సమాధుల తోట. ఆ ముళ్ళ కంపల్లో రాళ్ళకు గుద్దుకుంటున్నాడు, రాళ్లతో కొట్టుకుంటున్నాడు, ఎవరైనా కనిపిస్తే వాళ్ళని కొడుతున్నాడు, బ్లీడింగ్ అయిపోతా ఉంది. నేను అనుకుంటాను, మేబీ కొన్ని గంటల్లో చనిపోబోతున్నాడేమో ఆ వ్యక్తి, మేబీ కొన్ని రోజుల్లో చనిపోతాడేమో ఆ వ్యక్తి. అంత భయంకరమైన పరిస్థితి అండి. నాన్న వాళ్ళందరూ లేరు, ఊరి బయట సమాధుల తోటలో ఉన్నాడు, రాత్రి మగళ్ళు అక్కడే ఉంటున్నాడు, తిండి లేదండి, తను గాయపరుచుకుంటే రక్తమంతా పోతా ఉంటే బహుశ్రమలో ఉన్నాడు. ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు వారు ఆ భయంకరమైన తుఫానులో నుండి ప్రయాణం చేసి అతన్ని కలుసుకున్నాడు, అతన్ని స్వస్థపరిచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అవును కదండి. ఇప్పుడు ఎందుకు చెప్తానంటే ఈ మాట, ఆ బేతస్తా కోనేటి దగ్గర ఇన్ని వేల మంది పడుంటే వాట్ మేడ్ జీసస్, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు ఇతని దగ్గరికే వచ్చాడంటే, అది ఒక హీనమైన పరిస్థితిలో ఉన్నాడు. ఈ రాత్రి ఎవరైనా అనుకుంటున్నారేమో, నా బ్రతుకు బాగలేదు, నేను ఒక హీనమైన పరిస్థితిలో ఉన్నాను, నేను ఒక దయనీయమైన, నేను ఎవరికి చెప్పుకోలేని ఒక భయంకరమైన పరిస్థితి ఉంటే నేను వెళ్తున్నానని ఎవరైనా అనుకుంటున్నారేమో. జీసస్ నోస్, యేసుక్రీస్తు ప్రభుకి బాగా తెలుసు. నాతో పాటు చెప్పండి, వాడు పడి ఉండట చూచి అనే మాట చెప్పండి ఒకసారి, ఇంకొకసారి చెప్పండి, వాడు పడి ఉండట చూచి. ఇప్పుడు ఒక సందర్భం చెప్తాను మీకు. ఒక వ్యక్తి దొంగల చేతిలో చిక్కుబడి, కొట్టబడి, కొరప్రాణంతో వదిలివేయబడ్డ పరిస్థితుల్లో ఒక లేవీయుడు పక్క నుంచి వెళ్ళాడు, యాజకుడు పక్క నుంచి వెళ్ళాడు, కానీ ఒక వ్యక్తి వచ్చాడట. ఏం పేరు చెప్పండి, అతని పేరు చెప్పండి. ఎవరు అర్థమవుతుందా? నేను ఇలా అంటున్నానని ఎవరు అపార్థం చేసుకోవద్దు. 38 సంవత్సరాల్లో నాకు మీరు చెప్పండి, మీకు ఆశ్చర్యం అనిపించట్లేదా? 38 సంవత్సరాల్లో మీకు ఎంతమంది స్నేహితులు ఉన్నారు? మీరు కింద పడిపోతే లేపేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? అయ్యో అయ్యో అక్క పడిపోయావా, వదిన పడిపోయావా, చెల్లెమ్మ పడిపోయావా, బాబాయ్ పడిపోయావా అని వెనక నుంచి పరిగెత్తుకుంటూ వచ్చి లేపేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? వాళ్ళ ఆ ప్రేమ నాకు అనిపించింది. నేను మిమ్మల్ని నమ్మమని నేను మిమ్మల్ని బలవంతం చేయ, కానీ ఒక మాట మీతో చెప్తున్నానండి. వాళ్ళు ఏం లేదో తెలుసా అండి, నా ధ్యానంలో నాకు అనిపించిన మాట ఏంటంటే, 38 సంవత్సరాలు అంటే మామూలు విషయం కాదు కదా. కొంతమందిని మీరు చూడండి, ఇల్లు మారి వెళ్తారు కదా, ఇల్లు మారి పక్క వీధిలోకి ఎక్కడికో వెళ్తారు, ట్రాన్స్ఫర్ అయ్యి వేరే ఊరికి వెళ్తారు. ఒక్క 3-4 నెలల్లోనే
ఆ వీధిలో వాళ్ళందరితో పరిచయం ఉండవు వాళ్ళకి. అర్థమవుతుంది మీకు? ఒక్క 3 నెలల్లోనే అందరూ పరిచయం అయిపోతారు. వాళ్ళ ఇంటికి రావటము, మళ్ళీ డేటా ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది, కూరలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి, వస్తువులు పప్పు ఉప్పు ఉల్లిపాయలు ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాయి. వాళ్ళు ఎవరో కూడా వీళ్ళకి తెలియదు. వాళ్ళ మంచితనం అండి, వాళ్ళ ప్రేమ, వాళ్ళని స్నేహితులుగా చేసుకున్నారు. కానీ ఈ వ్యక్తి ఉన్నాడే, ఈ వ్యక్తి ఎవ్వడు లేడు. నాతో పాటు చెప్పండి, నాకు ఎవ్వరు లేరు. ఎందుకు లేరు? ఎవరిది లోపము? చాలామంది అంటారు, చాలామంది నాతోటి ఎవరు రారు, నాతోటి ఎవరు మాట్లాడరు అంటే లోపము ఎవరిలో ఉందో తెలుసా? ఎవరిలో ఉంది లోపము? అది నీ నోరు మంచిదేనా? హృదయం మంచిదేనా? నీ మనస్సు మంచిదేనా? నీ ఆలోచనలు మంచివేనా? అవే మంచివైతే, అవే ప్రేమ కలిగినవైతే పరిగెత్తుకుంటా వస్తారు నీకోసం. వీడి సాక్ష్యం ఏంటో తెలుసా? ఐ హ్యావ్ నన్, నాకెవ్వరు కూడా లేరండి, దిక్కులేనండి. అందుకే ప్రభు చెప్పాడు, నీలో పాపం ఉంది. ఏముంది? నువ్వు గనక స్వస్థత పొందిన తర్వాత కూడా ఆ పాపం వదిలిపెట్టకపోతే ఇంకా ఏమైందో తెలుసా? ఇంతకంటే ఘోరమైన కీడు వస్తుంది నీ మీదకి. చివరికి ఒక్క మాట చదవండి, మనము ప్రార్థన చేసుకుందాం. 7వ వచనం చూడండి. 7వ అమ్మా చదువు. ఆరో వచనము, యేసు వాడు పడినట్టు చూచి వాడు అప్పటికి బహుకాలం నుండి చాలండి. నాతో పాటు చెప్పండి ఒక్క మాట, స్వస్థపడగోరుచున్నావా? చెప్పండి, ఒకసారి చెప్పండి, స్వస్థపడగోరుచున్నావా? ఇదే లాస్ట్. వెనకాల కూర్చున్న వాళ్ళు కూడా చెప్పండి, స్వస్థపడగోరుచున్నారా? డూ యూ వాంట్ టు బి హీల్డ్? నువ్వు స్వస్థపడాలనుకుంటున్నావా? అడుగుతుంది ఎవరో తెలుసా? ఒక వైద్యుడు. చెప్పండి ఎవరు? పరమ వైద్యుడనండి. మీరు భలే ప్రేయర్ చేస్తారు, అయ్యా నువ్వు వైద్యుల కంటే పరమ వైద్యుడు అని ప్రార్థన చేస్తారు కదా. అసలు అడుగుతుంది ఎవరో తెలుసా? బాగవుతావు, స్వస్థపడగోరుతావు అడుగుతుంది ఎవరో తెలుసా? పరమ వైద్యుడు, హెవెన్లీ డాక్టర్. ఆయన పేరు యేసుక్రీస్తు ప్రభు. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే అని చెప్పాడు నిర్గమకాండంలో. ఆయనే అడుగుతున్నాడు, ఈ రాత్రి నిన్ను అడుగుతున్నాడు, నువ్వు బాగవ్వాలనుకుంటున్నావా? నేను చివరికి ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. పక్షవాయువు గల ఒక వ్యక్తిని తీసుకొచ్చారు యేసు ప్రభు దగ్గరికి. అవును కదండి? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఒక మాట చెప్పాడు, కుమారుడా, చెప్పండి ఎవరు చెప్తారో చూద్దాం. కుమారుడా ధైర్యంగా ఉండుము. ఎవరు చెప్తారు? ఎవరైనా ఒక 5 కౌంట్ చేస్తా. 1. కుమారుడా ధైర్యంగా ఉండుము. వెరీ గుడ్, పాస్టర్ గారు చెప్పారు, మీరు చెప్తారేమో అనుకున్నా. నాతో పాటు చెప్పండి, నీ పాపములు క్షమింపబడి ఉన్నవి. యేసుక్రీస్తు ప్రభువుకి మిగతా వారికి చిన్న తేడా, పెద్ద తేడా ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభు దగ్గర నీకు ఏది కావాలన్నా ఉంది. అది ఆరోగ్యమా, ఆయుష, ఆర్థిక సమృద్ధ, ఏది కావాలో హీ హ్యాస్ ఎవ్రీథింగ్, అన్నీ ఉన్నాయి. కాకపోతే ఒక చిన్న కండిషన్ ఏంటో తెలుసా? ముందుగా నీ పాపాన్ని చూస్తాడు ఆయన. నీ పాపాన్ని నువ్వు ఒప్పుకోవాలి. మన పాపం మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక సమస్త దుర్నీతిని కడిగి పవిత్రునిగా చేస్తాడు. నయమాను కథ మీకు గుర్తుంది కదా? నయమాను సిరియా దేశ సైన్యాధిపతి. ఏముంది ఆయనకి? కుష్ఠవ్యాధి. ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాడు. ఎలీషా దగ్గరికి వెళితే ఎలీషా ఏం చెప్పాడు తెలుసు? ఒక మాట, నీవు యోర్దాన్ నదికి వెళ్ళి 7 మార్లు అనగానే అసలు మామూలుగా రాల కోపం. నేనేంటి, నా రేంజ్ ఏంటి, అసలు కనీసం పాస్టర్ గారు బయటకు వచ్చి కనీసం చేపెట్టి ప్రార్థన చేయాలా, కనీసం మినిమం రెస్పెక్ట్ కూడా ఇవ్వాలిగా నాకు. ఇంట్లోని కబురు పెడతాడా, రే తిప్పండి, బండ్లు తిప్పండి, వెళ్ళిపోదాం అనేసరికి ఒక ఆయన ఉన్నాడు. చెప్పండి, ఒక ఆయన అనండి. ఏమన్నాడు? ఒక్క మాట చదువుతారండి దయచేసి. ఒక్క మాట చదవండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం చదవండి. ఒకటి చదువుకుందాం, జస్ట్ అవసరం కాబట్టి చదివిస్తున్నా. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయంలో ఈ ఒక్క మాట చదువుకొని మనము ఒక్కసారి 13వ వచనము చదవండి. అయితే ఇతని పేరు కూడా బైబిల్లో లేదు. అతని దాసుల్లో ఒకడు వచ్చి, అయ్యా ఆ ప్రవక్త ఏదైనా గొప్ప కార్యము చేయమని నియమించాల నీవు
అయితే స్నానం చేసి శుద్ధురుకమ్మన్న మాట దానికంటే మేలు కదా. ఇప్పుడు ఆ డాక్టర్ గారు 1 కిలో బంగారం తెచ్చిమంటే తెచ్చివా, 10 కిలోలు వెండి తెచ్చిమంటే నీ రేంజ్ కదా, నీ రేంజ్ అంత ఉంది కదా, నీకు ఆల్రెడీ వేసుకొచ్చావు కదా, బండ్ల నిండా వస్త్రాలు అవన్నీ వేసుకొచ్చావు కదా. నీకు ఏదైనా చెప్తే నువ్వు చేస్తావు, గొప్ప కార్యం ఏదైనా చేయగలవు. గుడి కట్టించమంటే కట్టించావు, నువ్వు కట్టిస్తావు కదా. ఆయన ఏం చెప్పలేదయ్యా, సింపుల్గా ఏం చెప్పాడు, గో బాత్ ఏమన్నాడు, వెళ్ళి చెప్పండి వెళ్ళి ఏం చేయాలి, వెళ్ళి అంతే, వెళ్ళి స్నానం చేయమన్నాడు. దానికి ఎందుకు అయ్యా నీకు, స్నానం చేద్దాం పదా అని చెప్పి సమాధానపరచువారు దేవుని కుమారులు, రెచ్చగొట్టువారు. సర్లే బ్రాకెట్లో పెట్టి తర్వాత చదువు. సింపుల్గా యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వస్తే అదేనండి. మొదట సింపుల్గా ఏమడుగుతున్నారో తెలుసా, నీ పాపాన్ని, నాతో పాటు చెప్పండి, నా పాపాన్ని ఒప్పుకుంటే, చెప్పండి గట్టిగా చెప్పండి, ఇది అయిపోయింది ఇంకా క్లోజింగ్. చెప్పండి, నా పాపాన్ని ఒప్పుకుంటే స్వస్థత, నా పాపాన్ని ఒప్పుకుంటే ఆశీర్వాదం, నా పాపాన్ని ఒప్పుకుంటే జీవము. ఓ అంతే, ఏం లేదు. ఆ పక్షవాయు గల వ్యక్తితో ప్రభు చెప్పిన మొట్టమొదట నీ పరుపెత్తుకుని ఇంటికి పోమని చెప్పలా. కుమారుడా నీ పాపములు ఏమై ఉన్నాయి అంటే ఏంటి, ఆ కుమారుడు పాపాలు ఏం చేశాడు, ఆల్రెడీ ఒప్పుకున్నాడు. కాబట్టి అతను ఏమైపోయాడు తెలుసా, స్వస్థత పొంది ఇంటికి వెళ్ళిపోయాడు. చివరిగా స్వస్థత పడగోరుచున్నావా, స్వస్థత పొందగోరుచున్నావా అని రాత్రి దేవుడిని అడుగుతున్నాడు. నువ్వు స్వస్థత పొందాలంటే ఏదో గొప్ప కార్యం చేయమని ప్రభువుని అడగట్లేదు. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి, చిన్న ప్రార్థన చేద్దాం. ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభువే నీతో మాట్లాడుతున్నాడు. అందరం కూడా తలలు వంచి కళ్ళు మూసుకుందామండి. ఎవ్వరు అటు ఇటు తిరగొద్దు, ఎవ్వరు అటు ఇటు చూడొద్దు, ఏమీ ఆలోచించదు. ఒక 5 నిమిషాలు దేవుని సన్నిధిలో మీ మనసు పెట్టండి. ఈ రాత్రి దేవుడే నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. దేవుని దూత కాదు. మోషే అంటున్నాడు, అయ్యా మీ దూత కాదయ్యా, నీవే మాతో రావాలి, నీవే రావాలి. ఈ రాత్రి దేవుడే, ప్రభువే, ఆ వాక్యమే నీతో మాట్లాడుతూ ఉండగా దేవుడు సూటిగా నేను అడుగుతున్నాడు, డూ యూ వాంట్ టు బి హీల్డ్? నువ్వు స్వస్థత పొందగోరుచున్నావా, స్వస్థపడగోరుచున్నావా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, నీ దేహంలో అనారోగ్యం అయితే దేవుడు స్వస్థపరుస్తాడు ఈ రాత్రి. నీ ఇంట్లో సమస్య అయితే దేవుడు బాగు చేస్తాడు ఈ రాత్రి. ఆర్థికంగా నువ్వు కృషించిపోతే దేవుడు ఆశ్చర్యకరంగా నీ నిధులు నింపుతాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. అయితే దేవుడు ఏదో గొప్ప కార్యం చేయమని చెప్పట్లా. ఆ దాసుల్లో ఒకడు నయమాన్తో అంటున్నాడు, అయ్యా గొప్ప కార్యం చేయమంటే నువ్వు చేయవా? గొప్ప కార్యం ఏమని అడిగాడా? సింపుల్గా స్నానం చేయమన్నాడు కదయ్యా. ఈ రాత్రి దేవుడు నిన్ను అడుగుతున్నాడు, కుమారుడా నీ పాపములు క్షమించబడ్డాయి, ఇప్పుడు నీకు స్వస్థత వస్తుంది, ఇప్పుడు నీకు స్వస్థత వస్తుంది. ఈ రాత్రి నువ్వు ప్రభు మాట వింటావా? ఎంతమందికి స్వస్థత కావాలి? ఎంతమందికి ఆరోగ్యము కావాలి? ఎంతమందికి ఆయుష్ కావాలి? ఎంతమందికి ఆర్థికపరమైన భద్రత కావాలి? ఎంతమందికి ఆత్మరక్షణ కావాలి? చిన్న ప్రార్థన చేస్తావా? నాతో పాటు చెప్పు. యేసుక్రీస్తు ప్రభువా, నీవు సిలువలో కార్చిన నీ పరిశుద్ధ రక్తధారలతో నా ప్రతి పాపాన్ని కడుగు నాయనా. నా కన్నులతో పాపం చేశాను, నా చెవులతో పాపం చేశాను, నా నోటితో పాపం చేశాను, నా హృదయంతో పాపం చేశాను, వెళ్ళకూడని చోట్ల నేను వెళ్ళాను. నన్ను క్షమించు నాయనా, నన్ను స్వస్థపరచు, నన్ను బాగు చేయి. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. అందరం గట్టిగా ఆమేన్ చెప్తామండి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ.